హాయ్ ఫ్రెండ్స్, మన రోజువారీ ఖర్చులు, ఇన్సూరెన్స్లు, షాపింగ్ బిల్స్, అప్లయన్సెస్ ధరలు ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ కదా. ఈ రోజు ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు జీఎస్టీ 2.20లో పెద్ద చేంజెస్ అయితే ప్రకటించారు. ఈ చేంజెస్ వల్ల మన లైఫ్లో డైరెక్ట్ ఇంపాక్ట్, ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఫస్ట్, ఇక మనం ఏ వస్తువు కొన్నా, ఏ సర్వీస్ తీసుకున్నా ప్రైస్లో డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అందుకే ఈ వీడియోలో నేను ఓల్డ్ సిస్టమ్ ఏమిటి, న్యూ సిస్టమ్ ఏమిటి, ఆ చేంజెస్ ఏంటి, అవి వాటి వల్ల మనకి లాభం ఏంటి, నష్టం ఏంటి అన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మొత్తం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. జీఎస్టీ 2.20 గురించి తెలుసుకునే ముందు అసలు జీఎస్టీ అంటే ఒక బేసిక్ ఐడియా తెలుసుకుందాము. జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. ముందు మన దేశంలో చాలా రకాల ట్యాక్స్లు ఉండేవి. మీరు గుర్తుంటే మీకు వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్ అని, ఎంట్రీ ట్యాక్స్ అని ఇలా రకరకాల ట్యాక్స్లు అయితే ఉండేవి. ఒక వస్తువు ఒక ఫ్యాక్టరీ నుంచి బయటకు రాగానే ఒక ట్యాక్స్ అని, స్టేట్ బోర్డర్లోకి రాగానే ఇంకో ట్యాక్స్ అని, షాప్లో కొన్నప్పుడు ఇంకో ట్యాక్స్ అని, ఇలా రకరకాల ట్యాక్స్లు అయితే పే చేసేవాళ్ళము. ఇది ఆ టైంలో పబ్లిక్ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేది, అలాగే బిజినెస్ పీపుల్ కూడా హెడ్ఏక్గా అనిపించేది. ఈ సమస్యలను సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ 2017లో జీఎస్టీని అయితే ప్రవేశపెట్టింది. ఏ దేశానికైనా ఒకే ట్యాక్స్ ఉండాలనే ఉద్దేశంతో, ఏ వస్తువు కొన్నా, ఏ సర్వీస్ కొన్నా దానిపైన ఒకే ట్యాక్స్ పడాలనే ఉద్దేశంతో ఈ జీఎస్టీని ప్రవేశపెట్టింది. అసలు ఈ జీఎస్టీ వల్ల ప్రజలకు కలిగే లాభాలేంటి, గవర్నమెంట్కి కలిగే లాభాలేంటో ఒకసారి తెలుసుకుందాము. ప్రజలకైతే జీఎస్టీ వల్ల కొన్ని మెయిన్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రైజెస్ తగ్గుతాయి. ఎందుకంటే మల్టిపుల్ ట్యాక్సెస్ అన్ని తీసేశారు కాబట్టి, ఒకటే ట్యాక్స్ కాబట్టి మనకి ప్రైజెస్ అయితే తగ్గుతాయి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇండియాలో ఎక్కడ కొన్నా సేమ్ ప్రైస్ ఉంటుందన్నమాట. ఏ స్టేట్ బోర్డర్లో అయినా డిఫరెన్స్ అయితే ఉండదు. ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సేమ్ ప్రైస్ ఉండేలాగా అయితే ట్యాక్స్ని అయితే డిఫైన్ చేశారు. ఈ జీఎస్టీ పర్సెంటేజ్ అనేది అన్ని ఐటమ్స్ పైన సేమ్ ఉండదు. ఒక ఐటమ్ పైన ఒకలా ఉంటుంది కాబట్టి డైలీ నీడ్స్ ఐటమ్ పైన తక్కువ ట్యాక్స్ పడడం వల్ల మన ఫ్యామిలీ షాపింగ్ బిల్స్ కూడా తగ్గుతాయి. అండ్ ఫోర్త్ పాయింట్, హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసుల పైన కూడా ట్యాక్స్ అయితే తగ్గించేశారు. దానివల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఉంటుంది. అలాగే ట్రాన్స్పోర్ట్, గూడ్స్ మూవ్మెంట్స్ పైన కూడా చాలా ట్యాక్స్ తగ్గించారు. అలాగే దానిపైన బోర్డర్ ట్యాక్స్ అయితే లేకుండా చేశారనమాట. దానివల్ల ప్రజలకైతే చాలా ఉపయోగం ఉంటుంది. జీఎస్టీ వల్ల గవర్నమెంట్కి మెయిన్గా 4 బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళకైతే ఛాన్సే ఉండదు. ఎందుకంటే జీఎస్టీ అనేది పూర్తిగా డిజిటల్ సిస్టమ్ అనమాట. సో అందరు నోరు మూసుకొని ట్యాక్స్ అయితే గవర్నమెంట్కి పే చేయాలి. సెకండ్ వచ్చేసి రెవెన్యూ షేరింగ్ స్టేట్స్కి, సెంటర్స్కి మధ్య కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అంతా నీట్గా డిజిటల్ సిస్టమ్ కాబట్టి ఎక్కడ మోసం చేసేకైతే ఉండదు. దీనివల్ల గవర్నమెంట్కి రావాల్సిన ట్యాక్స్ అనేది నీట్గా వస్తుంది. దానివల్ల డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్ ఈజీగా చేస్తుంది అనమాట, మనీ ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్, బిజినెస్ పీపుల్స్కి అయితే ఇది ఈజీ అనమాట. ఒకే నేషన్ ఒకే ట్యాక్స్ సిస్టమ్ కాబట్టి వాళ్ళు డిఫరెంట్ ట్యాక్స్లు అయితే కట్టాల్సిన అవసరం లేదు. జీఎస్టీ 2.20లో చేంజెస్ ఏంటి కంపేర్ టు ఓల్డ్ ఒకసారి చెక్ చేద్దాము. ముందుగా మనకి 4 స్లాబ్స్ అనేవి ఉండేవన్నమాట. 5%, 12%, 18% అండ్ 28% అనేవి కొన్ని పర్సెంటేజెస్ ఐటమ్స్ పైన అయితే ఉండేవన్నమాట. ఇవి చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది, ఏది ఏ దానిపైన అనేది. ఇకపై ఆ స్లాబ్స్ అనేది సింప్లిఫై చేశారు. ఇన్ని పర్సెంటేజ్లు ఎందుకని ఒక 3%కి అయితే సవరించారనమాట. 12% స్లాబ్ని అయితే కంప్లీట్గా క్యాన్సిల్ చేసేసారు. దాని కింద ఉన్న ఐటమ్స్ అన్ని either 5% కింద కానీ 18% కింద కానీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అలాగే హోమ్ అప్లయన్సెస్ పైన 28% జీఎస్టీ ఉండేది, ఇప్పుడు 18%కి అయితే తగ్గించినారు. కానీ కొన్ని లగ్జరీ ప్రోడక్ట్స్ పైన మటుకు స్లాబ్ని అయితే 40%కి అయితే పెంచారు. దీనివల్ల మన సాధారణ ప్రజలకైతే అవసరమైన వస్తువులు తక్కువ ప్రైస్లోనే వస్తాయి. కానీ లగ్జరీ ప్రోడక్ట్ల కోసం వెళ్ళే వాళ్ళకైతే కాస్ట్ అయితే ఎక్కువగా పడుతుంది. సో ఇందులో మనం వాడే వస్తువులు ఏవి లగ్జరీ ప్రోడక్ట్లో ఒకసారి తెలుసుకుని దానిపైన ఎంతెంత పర్సెంటేజ్ ఉంటుందో నెక్స్ట్ చూద్దాము. జీఎస్టీ పర్సెంటేజ్ ఏదానిపైన ఎంత పడుతుందో చూసే ముందు ఫస్ట్ డైలీ నీడ్స్ ఐటమ్స్ పైన చూద్దాము. డైలీ నీడ్స్ అంటే మనకి సోప్స్, షాంపూస్, టూత్ పేస్ట్, బిస్కెట్స్, ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ అంటే చిప్స్ ప్యాకెట్స్, లేస్ ఇవన్నీ ఉంటాయి కదా. వీటిపైన ముందు 18% జీఎస్టీ పడేది. ఇప్పుడు దాన్ని 18 to 5%కి అయితే తగ్గించారు. అంటే ఇప్పుడు మనం ఒక వస్తువుని 1000 రూపీస్ కొన్నాం అనుకోండి, ముందు మనం 180 రూపీస్ జీఎస్టీ కట్టేవాళ్ళము. ఇప్పటి నుంచి 50 రూపాయలు జీఎస్టీ కడితే సరిపోతుంది అనమాట. దీనివల్ల మనకి మంత్లీ ఎక్స్పెన్సెస్ అయితే చాలా తగ్గుతాయి. ఫుడ్కి వాడే మన ఎక్స్పెన్సెస్ అయితే చాలా తగ్గుతాయి అనమాట. ఈ న్యూ జీఎస్టీ స్లాబ్స్ అన్ని September 22 నుంచి అమల్లోకి వస్తాయి. అంతవరకు మనకు ఓల్డ్ జీఎస్టీ స్లాబ్సే ఉంటాయి. September 22 నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా, ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ ఇలా థింక్ చేసి September 22 నుంచి అయితే అమల్లోకి వస్తాయని అయితే చెప్పింది. నెక్స్ట్ మనకు కావాల్సింది హోమ్ అప్లయన్సెస్ అంటే టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్, డిష్ వాషర్ ఇలాంటివి ఉంటాయి కదా. వీటిపైన అయితే ముందు మనము 28% జీఎస్టీని అయితే పే చేసేవాళ్ళము. ఇప్పుడు వాటిపైన జీఎస్టీని 28% నుంచి 18%కి అయితే తగ్గించారు. దాదాపు 10% అయితే కంప్లీట్గా తగ్గించేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీవీని మనం 40,000 పెట్టి కొన్నాం అనుకోండి, దానిపైన ముందు 11,200 రూపాయలు మనము జీఎస్టీ కట్టేవాళ్ళము. ఇప్పుడు కొత్తగా మనకి 18% జీఎస్టీని అయితే పెట్టారు కాబట్టి 18% అయితే మనకి 7,200 జీఎస్టీని పే చేస్తే చాలు, దగ్గర మనకి 4,000 రూపాయలు అయితే తగ్గుతాయి అనమాట. ఇదైతే చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంటారు, దసరా ఆఫర్స్ కోసము. సో ఎవరైనా ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ అలా కొనుక్కునే వాళ్ళైతే ఇప్పుడే కొనుక్కోండి. మనకి 10%
జీఎస్టీ కూడా తగ్గిపోయింది. ఈచ్ ఐటమ్ పైన మినిమం 4,000-5,000 అయితే తగ్గుతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ కామన్ గుడ్స్. ఇక్కడైతే గవర్నమెంట్ ఫార్మర్స్ గురించి బాగా థింక్ చేసి తగ్గించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫార్మర్స్ యూస్ చేసే మిషనరీ, ట్రాక్టర్స్, వాటికి యూస్ చేసే పార్ట్స్, ఫర్టిలైజర్స్ వీటన్నిటిపైన ముందు ఎక్కువ జీఎస్టీ ఉండేది. 18% జీఎస్టీ ఉండేది. ఇప్పుడు దానిని 12% అయితే తగ్గించేసింది. అలాగే మిల్క్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వెన్న, నెయ్యి, చీజ్, వాటన్నిటిపైన 5% అయితే తగ్గించింది. అలాగే మెయిన్ గా వాడే మిల్క్, పన్నీర్ వాటిపైన అయితే 0 జీఎస్టీ చేసింది. దాంతో పాటు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వీటన్నిటిపైన అయితే ముందు 12% జీఎస్టీ ఉండేది. ఇప్పుడు 5% అయితే తగ్గించింది. జీఎస్టీ 2.20 వల్ల రైతులకైతే చాలా ఉపయోగం కలుగుతుంది. అలాగే మిల్క్ ప్రొడక్ట్స్ పైన కూడా మనకి చాలా జీఎస్టీ తగ్గింది కాబట్టి అవి మనకు తక్కువ ధరలోనే దొరుకుతాయి. కాకుండా కామన్ గుడ్స్ ఉంటాయి కదా, షూస్, మెడిసిన్స్ వీటన్నిటిపైన అయితే 12-18% స్లాబ్ ఉండేది. ఇప్పుడు వాటిని కూడా 5% అయితే తగ్గించారు. ఇప్పుడు షూస్ మనం 2,500 లోపు తీసుకున్నామంటే దానిపైన 5% జీఎస్టీ పడుతుంది. ఇన్ కేస్ 2,500 పైన తీసుకున్నామంటే 18% జీఎస్టీ అయితే పడుతుంది. ఇది ఫార్మర్స్ కి మంచి రిలీఫ్ అని చెప్పొచ్చు. అలాగే మనం వాడే మెడిసిన్, బేసిక్ గూడ్స్ ఇవన్నీ చీప్ అవ్వడం వల్ల మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగం అని చెప్పొచ్చు. నెక్స్ట్ లగ్జరీ ఐటమ్స్ మీద అయితే జీఎస్టీని భారీగా పెంచారు. ముందు ఇది 28% ఉండేది, ఇప్పుడు 40% పెంచారు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కార్ కొనాలన్నా, బైక్ కొనాలన్నా, ఆల్కహాల్ సంబంధించిన వైన్, బీరు, అలాగే సిగరెట్స్, గుట్కా, లేకుంటే సాఫ్ట్ డ్రింక్స్, కోకోకోలా, స్ప్రైట్, లేకుంటే లగ్జరీ విల్లాస్, జ్యువెలరీ, ఇంకా ఇలాంటి ఏమైనా లగ్జరీ ఐటమ్స్ ఏం కొన్నా దానిపైన 40% జీఎస్టీ పే చేయాలి. అలాగే దీని కింద మనకి ఐఫోన్స్, మొబైల్స్, ఇంపోర్టెడ్ ఫర్నిచరు, వాచెస్, బ్రాండెడ్ క్లాత్స్, బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీ ఇవన్నీ వస్తాయన్నమాట. సో వీటన్నిటిపైన 40% జీఎస్టీ పే చేసే తీసుకోవాలి. అంటే దీని కాస్ట్ అయితే పెరిగిపోతుంది. గవర్నమెంట్ వీటన్నిటిపైన ఎందుకు జీఎస్టీ ఎక్కువ పెంచిందంటే, ఎందుకంటే ఇవన్నీ మనకి నెసెసిటీ కాదు, ఇవన్నీ ప్రతి ఒక్కరు యూజ్ చేయరు. ఓవరాల్ గా చూస్తే జీఎస్టీ 2.20 వల్ల నార్మల్ పీపుల్కి అయితే లాభమే అని చెప్పొచ్చు. ఎందుకంటే డైలీ నీడ్స్ ఐటమ్స్ అన్ని మనకి చీప్ అవుతాయి. అలాగే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పైన జీఎస్టీ కంప్లీట్ గా క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్ హోమ్ అప్లయన్స్ పైన అయితే కాస్ట్ చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే మనకి 10% జీఎస్టీ అయితే తగ్గిపోయింది. నెక్స్ట్ ఫార్మర్స్, స్మాల్ బిజినెస్ ఓనర్స్, అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అయితే మంచి రిలీఫ్ అని చెప్పొచ్చు. లగ్జరీ ప్రోడక్ట్స్ మాత్రం ఇంకా కాస్ట్లీ అవుతాయి. సో ఫైనల్ గా అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి, కామన్ పీపుల్ కి అయితే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఈ జీఎస్టీ 2.20 స్లాబ్స్ అన్ని సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. అంతవరకు మనకి ఓల్డ్ స్లాబ్స్ కంటిన్యూ అవుతాయి. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, లగ్జరీ ఐటమ్స్ అంటే కారు, బైక్స్ అని చెప్పాను కదా. కారు, బైక్స్ లో మనకి 350 cc కంటే తక్కువ ఉన్న వాటిపైన 18% జీఎస్టీ ఉంటుంది. 350 cc కంటే ఎక్కువ ఉన్న వాటిపైన అయితే 40% జీఎస్టీ ఉంటుంది. అంటే అవి స్పోర్ట్స్ బైక్స్, స్పోర్ట్స్ కార్స్ పైనే మనకి లగ్జరీ ఐటమ్స్ కింద వస్తాయి. సో వాటిపైన అయితే 40% జీఎస్టీ పడుతుంది అనమాట. చివరిగా కొన్ని ప్రోడక్ట్స్ పైన అయితే జీఎస్టీని 0 చేసేసారు. ఆ ప్రోడక్ట్స్ ఏంటంటే రైస్, వీట్ ఫ్లోర్, దాల్, మిల్క్, కర్డ్, హనీ, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఎగ్స్, ఫిష్, మీట్, బ్రెడ్, స్కూల్ బుక్స్, ఎసెన్షియల్ మెడిసిన్స్. ఈ ప్రొడక్ట్స్ మనకు డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్రైస్ పడతాయి. దీనిపైన మనం ఎలాంటి ట్యాక్స్లు కట్టాం, ఎలాంటి జీఎస్టీ అయితే పే చేయం. ఇది ఫ్రెండ్స్, ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన జీఎస్టీ 2.0 అప్డేట్స్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో చివరి దాకా వచ్చారంటే ఈ వీడియో మీకు ఎంతో యూస్ఫుల్ గా అనిపించిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపించింటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. జై హింద్.